యోహాను 3:12 భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. యేసుని కొంతమంది ప్రశ్నించినప్పుడు ఆయన ఈ మాట పలకడం జరిగింది. ఈ భూమికి సంబంధించిన విషయాలు మీతో చెప్పిన ఎడల మీరు నమ్ముకున్నారు, పరలోక విషయాలు చెప్తే మీరెలా నమ్ముతారని ఆయన బహుమాటంగా ఇలా వారితో చెప్పడం జరిగింది. మనిషి స్వభావం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న వాటిని చూసే ఇవే నిజమనుకుంటారు. మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తున్నాను. ఊతిలో ఉన్న కప్పకి అదే ప్రపంచం కింద కనిపిస్తుంది, దానికి బయట ప్రపంచం తెలదు. అలాగే మానవుడు కూడా ఈ భూమి మీద ఉన్న వాటిని చూసే ఇవే నిజము, ఇవే శాశ్వతం అనుకుంటున్నాడు. పరలోకంలో విషయాలు ఏంటో మనం తెలుసుకుంటే మానవులకు ఇవి ఆశ్చర్యం కలిగించవచ్చు. పరలోకంలో స్త్రీ పురుషులు ఉండరు. లోక 20:29 మనకి ఈ ప్రవచనం చెప్తుంది. 7 సహోదరులు ఉంటే మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోగా, రెండోవాడును పెళ్లి చేసుకుని చనిపోగా, అలాగే 7 కూడా పెళ్లి చేసుకుని చనిపోగా, వారి వెంట ఈ స్త్రీ కూడా చనిపోగా, పరలోకం వెళ్లిన తర్వాత ఈ 7 ఎవరికి భార్య అని ఆ యూదులు యేసుని అడగడం జరిగింది. లోక 20:35 యేసు ఇలా ప్రవశించారు. పరమన మృతులు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని అంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వడరు. వారు పునరుద్ధానంలో పాలివారయుండి దేవదూత సమూహమును దేవిని కుమారులై ఇందురు గనుక వారికను సావనేరని వారితో చెప్పడం జరిగింది. దేవుడు మరి వాళ్ళని స్త్రీ పురుషులుగా ఎందుకు పుట్టించారంటే ఈ లోక ఏర్పాటును బట్టి వారిని అలా చేయటం జరిగింది. స్త్రీ పురుషుల ద్వారా సంతానం పుట్టాలని, వారిద్దరూ కలిసి ఉండాలని, వారు మంచి చెడ్లు తెలుసుకోవాలని వారిని అలా ప్రజించడం జరిగింది. రోమా 7:2 భర్త కలిసి భర్త బ్రతికినంత వరకే ధర్మక్షేత్రం వలన అతనికి బంధురాలు, గాని భర్త చనిపోని ఎడల భర్త విషయమై ధర్మక్షేత్రం నుండి ఆమె విడుదల పొందును. వారు మరణించిన తర్వాత ఒకరికొకరు బానిసగా ఉండరు, వారు పరలోకములో దేవుని కుమారులై ఉంటారు. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఈ ప్రవచన భావనానికి అర్థం ఏంటంటే స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. అంతకు ముందు వారికి స్త్రీ రూపం లేదు, పురుషుడి రూపం లేదు. పరలోకంలో ఇంకో మూలం ఏంటంటే ప్రకటన 21:23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. ఈ ప్రవచనానికి అర్థం ఏంటంటే అక్కడ రాత్రి ఉండదు, చీకటి ఉండదు, ఎప్పుడు కూడా వెలిగే ఉంటుంది. ఈ ప్రవచన భావానికి అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా వెలుగు ఉంటే మనిషికి మరణం ఉండదు. మనకి ఈ భూమి మీద అయినా రాత్రి పగలు లేకపోతే రోజులు ఉండవు, మనిషికి మరణం కూడా ఉండదు. ఎప్పుడు కూడా పగలే ఉంటే మనిషి పుట్టిన ఒక రోజే లెక్కొస్తుంది. ఇలాంటివి పరలోకంలో చాలా ఉన్నవి. పరలోకంలో మనిషికి మరణం ఉండదు. ప్రకటన 21:4 ఆయన వారి కనుల ప్రతి బాసు బిందువును తుడిచివేయను, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతి గతించిపోవునని సింహాసనంలో నుండి గొప్ప స్వరము చెప్పుడా వింటిని. దేవుడు అందుకని ఈ మాట చెప్పారు. భూమి మీద చెప్పిన విషయాలే మీరు నమ్మటం లేదు, పరలోకం గురించి చెబితే మీరు ఎలా నమ్ముతారని ఆయన ప్రశంసించారు.